యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్నిని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం చెప్పుకునే ముందు. మహాగణుడు అయిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. అయ్యా, గడిచిన కాలం నుంచి ప్రభువా ఈ కూడిక అంతరం ప్రభువా తండ్రి మీరే తోడు నీడగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. మొదటి కూడిక దేవా, మొదటి రోజు నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. రెండవ రోజు ఈ కూడికను కూడా ప్రభువా నీ నామానికి మహిమకరంగా జరిగించండి దేవా తండ్రి. ఎవరికి ఎటువంటి వాక్యం కావాలో ప్రభువా తండ్రి, ఎవరికి ఆదరణ వాక్యం కావాలో, ఆదరణ మాటలు కావాలో దేవా తండ్రి, వాటిని నా నోటికి బోరగా ఉండి దేవా తండ్రి మీరే వాడుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్యం ఏంటండి? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ప్రాకారాన్ని పాడు చేయడం ఏంటి? ప్రాకారాన్ని అసలు ఎందుకు పాడు చేస్తారు? ఒకటి, ఎప్పుడైనా కానీ గోడలు ఎప్పుడైనా పడగొట్టాలంటే కానీ ఎందు నిమిత్తం పడగొడతారు? ఒకవేళ కొత్తది కట్టడానికి కానీ, ఒకవేళ అది శిథిలం అయిపోయినా కానీ, దేనికి పని చేయకపోవడం వల్ల కానీ కొత్తది కడతారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన క్రోధము మన మీద కుమ్మరించడానికి వారి ప్రవర్తన ఫలము. అంటే ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నది ఏంటండి? ప్రవర్తన ఎలా ఉంది, ఆ ప్రవర్తన మూలంగా ప్రతిఫలం వస్తుంది అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు ఆ దేశాన్ని పాడు చేయడం అని దేవునికి ఆలోచన ఎందుకు వచ్చింది? దేవునికి ఎందుకు వచ్చిందంటే, దేవుని వైపు నిలబడేవారు ఎవరూ లేరు. ఈ యెహెజ్కేలు గ్రంథం రాసింది ఇర్మియా ప్రవక్త. అయితే ఇర్మియా అక్కడ యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉండగాను ఆయనకి ఏ అధికారం లేదు. ఇర్మియాది కాదు, వేరే దేశం నుంచి ఆయన ప్రవక్త కింద దేవుని మాట చెప్పడానికి, దేవుని మాట వినిపించడానికి ఇర్మియా వెళ్ళిన తర్వాత ఆయనకి అధికారం లేదు. అక్కడున్న ప్రజలు కానీ, అక్కడున్న నాయకులు కానీ ఏం చెప్పినా కానీ ఈయన ఏం చెప్పినా కానీ అవతల పక్కలు వినేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయనకి చెప్పడానికి అక్కడ అధికారం లేదు. అధికారం లేకపోవడం వల్ల దేవుడు ఇర్మియాకి ఏం తెలియజేశాడంటే, ఇక్కడ ఎవరైనా కానీ న్యాయంగా పరిపాలన చేసేవాళ్ళు కానీ, నమ్మకంగా ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే నేను ఆ దేశాన్ని పాడు చేయను, ఆ దేశ గోడల్ని బద్దలు కొట్టుకోకుండా నేను ఉంటాను, ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడుగుతున్నాడు. కానీ అక్కడ ఎవరు లేరు. ఎందుకు లేరు? ఆదికాండం 6వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు దేశాన్ని పాడు చేస్తానంటున్నారండి? ఇక్కడ భూలోకం చెడిపోయి ఉన్నది. ఏ విధంగా చెడిపోయిందంటే, భూలోకంలోనూ తల్లికి చెల్లికి తేడాలు తెలియనంతగా వ్యభిచారం ఎక్కువైపోయింది. ఏంటండి? వ్యభిచారం ఎక్కువైపోయింది, జారత్వం ఎక్కువైపోయింది. కానీ దేవుని వైపు నిలబడే వాళ్ళు కానీ, న్యాయం వైపు నిలబడే వాళ్ళు కానీ, నీతిగా ప్రవర్తించే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అప్పుడు ఎవరు లేకపోవడం వల్లనే దేవుడు ఆయన ఆ కోపాన్ని, నా ఉగ్రత అగ్నిని కుమ్మరిస్తాననేసి సెలవిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. కానీ ఇక్కడ ఎలా ఉన్నారు? నోవాహు కాలంలో భూలోకం అంతా చెడిపోయింది. ఏంటండి? భూలోకం అంతా చెడిపోయింది. అదేవిధంగా
సర్వశరీరులు కూడా తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఏ మార్గాన్ని చెరిపేసుకున్నారు? దేవుని మార్గాన్ని, సత్య మార్గాన్ని. సత్యం ఎవరు అసలే? సత్యం అంటే ఎవరు అసలే? సత్యం అంటే యేసుక్రీస్తు వారు. ఆయన మార్గాన్ని చెరిపేసుకున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం దేవుడు తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి మనల్ని ఎవరు కూడా చేర్చలేరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ మార్గాన్ని ముందు తెలుసు, వాళ్ళకి తెలిసి కూడా ఆ మార్గాన్ని వదిలిపెట్టేశారు. ఏంటండి? మార్గాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళు బ్రతికిని ఈ లోకమే శాశ్వతం, ఇదే శాశ్వతం అనేసి దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసేసి వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరు చెప్పినా కానీ వినట్లేదు. కానీ అటువంటి సమయంలో మా ప్రభువు కోసం నేను నిలబడతాను, నా దేశం కోసం నేను నిలబడతాను అనేసి బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిని పాడు చేయకోకుండా దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ కూడా నిలబడే వాళ్ళు ఒక 6 వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఆ 6 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా యెహోషువ. ఎవరండి? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదమనెను. ఎవరన్నారండి ఈ మాట? యెహోషువ అంటున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు బయలుదేవతలను పూజించేవాళ్ళు? చాలామంది ఉన్నారు. కానీ ఈయనేమన్నారు? మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, ఎవరిని పూజిస్తారో పూజించండి, ఎవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి. నేను మాత్రం నా దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తాను, నేను నా ఇల్లు యెహోవాను మాత్రమే సేవిస్తానని అక్కడ అన్యుల మధ్యలో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఒక చిన్న శోధన వచ్చిందనుకో, బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతున్నారా, మీరు కూడా చేరిపోయారు అక్కడికి అనేసి ఎవరైనా అన్నారనుకో, ఈ బైబిల్ మూసేస్తాం, బీరువాలోకి వెళ్ళిపోతుంది. కొత్త బైబిల్ కొత్తలాగానే ఉంటుంది. అది ఏంటండి? బైబిల్ ఓపెన్ చేయం. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? దేవుని కోసమా, భూలోకం కోసమా? మనుషుల కోసం బ్రతకూడదు. మనుషుల కోసం బ్రతికితే నాశనం వస్తుంది అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటండి? నాశనమే వస్తుంది. మరి దేవుని వైపు బ్రతికితే ఏముంటుంది? పరలోక రాజ్యం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, సత్య మార్గం ఉంటుంది. మరి యెహోషువ కూడా మనలాంటి మనిషే కదా, మనలాంటి ఒక మనిషే. కానీ ఆయన నేను, నా ఇల్లు, నా ఇంటి వారు అందరూ కూడా నా దేవుడని యెహోవాను మాత్రమే సేవిస్తాననేసి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. అంటే ఇప్పుడు మనం ఆయన భక్తుని కింద, భయభక్తుల కింద యెహోషువ నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనం మాట్లాడుకుంటున్నామా? కానీ మన గురించి కూడా కొంతమంది మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారు? దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే వెనకాల చెడు మాటలు వస్తాయి. అలాంటివి యెహోషువకి ఎన్ని వచ్చుంటాయి? చాలా వచ్చుంటాయి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? అన్యుల మధ్యలోనూ నేనే నిలబడతాను అనేసి ఆయన సెలవిస్తున్నాడు. కానీ మనం నిలబడగలమా? నిలబడలేము. కానీ యెహోషువని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఈరోజు నిలబడే తత్వాన్ని నేర్చుకోవాలి. ఆయన ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు అంతమందిలో, అదేవిధంగా మనం కూడా నేను నా దేవుడని యెహోవాను మాత్రమే సేవిస్తానని చెప్పాలి. మొన్న రాజమండ్రిలోను ర్యాపిడో నుంచి నేను కూడా వెళ్ళిన తర్వాత ఒక అన్న పేరు ఐడియా లేదు, ఎక్కారు బండి, ఎక్కువ పూజలే చేస్తారు. అయితే చెప్పాను, అన్న మీరు ఏమన్నా బాధపడతారని నేను చెప్పే మాటకి అనేసి అన్నాను. ఆయన బాధపడకపోయినా ముందు నేను చెప్పేస్తాను, కాకపోతే ఒక మాట అడగాలి కదా అనేసి అడిగాను. అడిగిన తర్వాత నిజమైన దేవుడు ఎవరు అనేసి మీరు అనుకుంటున్నారా అనేసి అన్నాను. ఎవరేమంటున్నా మేము పూజ చేస్తాం కదా, ఆయనే నిజమైన దేవుడు అన్నారు. ముందు ఒక మాట అన్నా, మీరు ఏమనుకున్నా పర్లేదు, అనుకోకపోయినా పర్లేదు, నిజమైన దేవుడు మీరు పూజించేది అయితే కాదు, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు వారు మాత్రమే నిజమైన దేవుడు అనేసి ఆయనతో చెప్పాను. చెప్పిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. చదువుకుంటున్నాడు, జాబ్ చేస్తున్నాడు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? దేవుడి మీద ఆసక్తి కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఏంటని ఆలోచించేది, నమ్మకం, ఆలోచించే తత్వం ఆయనకి కలుగుతుంది. అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉండాలి. కొంతమంది ఉంటారు ఎలాగంటే దేవుణ్ణి చూస్తారు, చూసి చూడనట్టుగా
వదిలేసి వచ్చేస్తారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవుడివేనా, నువ్వు ఉన్నావా అనేసి దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా మనం దూషించకూడదు. యెహోషువ అంతమంది మధ్యలో నేను నా దేవుడని యెహోవాను మాత్రమే సేవిస్తానన్నారు. అక్కడ అన్య దేవతల్ని విగ్రహాలని పూజించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిపి వచ్చి ఏదోటి పట్టుకుని తలకాయ మీద తలకాయ బదలు కొట్టేచ్చు కదా, ఆయన్ని చంపేచ్చు కదా. కానీ చంపేస్తారన్న భయం ఆయనకుందా? భయం లేదు. నా దేవుడే నా బలం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడైన యెహోవాయే నా బలం, నేను ఆయన్ని తప్ప ఎవరిని సేవించను, ఎవరిని ఆరాధించను అనేసి ఆయన నిలబడ్డారు అక్కడ. అదేవిధంగా రెండో వ్యక్తిని చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాన్ని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండి ప్రయత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడల దాన్ని క్షమించేదను. యెహోవా జీవము తోడు అని పలికిన మాటను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. సరిపోతుందమ్మా. ఎవరి కోసం వెతుకుతున్నారండి దేవుడు? ఒక్కరైనా కానీ న్యాయంగా పరిపాలన చేసేవారు కానీ నమ్మకంగా ఉండే నాయకుడు కానీ ఎవరైనా ఉంటారేమో అనేది దేవుడు పరిశీలన చేస్తున్నారు. కానీ మనం ఎక్కడ న్యాయంగా ఉంటున్నామంటే ఎదుటి వాళ్ళకి మోసం చేయడంలోనూ, ఎదుటి వారిని తృప్తిపరచడంలోనూ, ఎదుటి వారిని సంతోషపరచడంలోనూ న్యాయంగానూ నమ్మకంగా ఉంటున్నాం. కానీ దేవుణ్ణి మనం సంతోషపెట్టడం లేదు. కానీ యెహోషువ మాత్రం దేవుణ్ణి సంతోషపెట్టాడు. అంతమంది మధ్యలో ఆయన నామాన్ని ఒప్పుకున్నాడు. ఏంటండి, అంతమంది మధ్యలో నా దేవుడని యెహోవాని నేను ఆరాధిస్తాను, నేను స్తుతిస్తాను అనేసి ఆయన్ని ఒప్పుకున్నాడు. అంటే దేవుని సంతోషపెట్టినట్టేనా? కానీ మనం ఎవరిని సంతోష పెడతాం? భూలోకంలో ఉన్న మనుషులందరినీ కూడా సంతోష పెడతాం. మనం మనుషుల్ని సంతోష పెడితే దేవుడు మనల్ని పాడు చేస్తాడా, నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడా? ఏంటండి, మనం లోకంలో ఉంటే మనకి నిత్య జీవం అనేది రాదు. కానీ మనం మనుషుల్ని ఎల్లప్పుడూ కూడా సంతోష పెట్టకూడదు. కానీ దేవుని మాత్రమే మనం సంతోష పెట్టే విధంగా ఉండాలి. రెండో వ్యక్తి చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణి ననుసరించుడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయేది. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 455 మంది ఉన్నారు. సరిపోతుందమ్మా. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి బయలు దేవతలకి? 450 మంది ఉన్నారు. కానీ దేవుని వైపు ఎవరున్నారు? ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఆ 450 మంది కూడా మీరు 450 మందితోటి ఏలియా చెప్తున్నారు ఏమంటే, ఎవరు నిజమైన దేవుడు అన్నది తెలుసుకోండి. ఎంతకాలమని మీరు అటు ఇటు ఉంటారు, ఎంతకాలమని రెండు ఆలోచనలతో ఉంటారు. రెండు ఆలోచనలతో ఉంటే దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. విసర్జించకుండా ఉండాలనేసి అంటే మీరు సత్యదేవుని తెలుసుకోండి అని ఏలియా ప్రవక్త చెప్తున్నారు. ఎలాగనేసి అంటే అక్కడ 450 మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ మొత్తం అందరూ కూడా ఆ దేశంలో ఉన్న జనాభా మొత్తం అందరూ కూడా బయలు దేవతలకే పూజలు చేస్తున్నారు, బయలు దేవతలనే ఆరాధిస్తున్నారు. కానీ ఏలియా ఒక్కడు మాత్రం నా దేవుడైన యెహోవాకు పూజ చేస్తాననేసి ఆయనకి సేవిస్తున్నాడు. అయితే అసలు ఈ టాపిక్ ఎప్పుడు వచ్చిందనేసి అంటే ఆహాబు రాజు ఉంటాడు. ఆహాబు రాజు ఎవరు నిజమైన దేవుడు అనేసి అన్నప్పుడు మీరందరూ కలిపి ఒక బలిపీఠం కట్టి దాని మీద ఒక కోడిని వధించండి, మీరు మీ దేవతలకి పూజించి దాని చుట్టూరు తిరిగి ఆరాధన చేసి మీ దేవుళ్ళు కానీ మీ దేవతలు కానీ వారు నిజమైతే దాన్ని ఆకాశం నుండి అగ్నిని కురిపించండి,
అని ఏలియా గారు చెప్తారు. ఏలియా గారు చెప్తే వాళ్ళు సేమ్ దేవుడు ఏలియా ఎలాగైతే తెలియజేశారో అదేవిధంగా బయలు ప్రవక్తలు అందరూ కూడా అదే విధంగా చేస్తారు. కానీ చేసినా కానీ అక్కడ దాని చుట్టూరు చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నట్లు చేస్తారు. చేసినా కానీ ఎంత చేసినా కానీ అక్కడ ప్రతిఫలం రావట్లేదు. అయితే ఏలియా ఏమంటారంటే, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, దారిలో ఉన్నాడేమో, ఇంకొంచెం గట్టిగా చేయండి, ఇంకొంచెం గట్టిగా చేయండి అని చెప్తారు. అయితే ఈలోపు వంతు ఎవరిది వచ్చిందంటే ఏలియాది వచ్చింది. ఎవరిది వచ్చిందండి? ఏలియా వంతు వచ్చింది. ఏలియా వంతు వచ్చిన తర్వాత ఆ మాంసాన్ని ఆ కట్టెలను కూడా తైలంతో ఆయిల్ తోటి వేయమన్నారా? ఆయిల్ తైలం ఏం వేయమనలేదు, నీళ్ళేసి తడిపేయమన్నారు ఆ కట్టెలన్నీ కూడా. ఆ దహన బలి ఇచ్చే పశువును కూడా తడిపేయండి అనేసి అన్నారు, దాన్ని కూడా తడిపేశారు. అయితే ఒక్కసారి ప్రార్థన చేస్తే ఒకే ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆయన ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. అగ్ని వచ్చి దహించి వేసింది. అప్పుడు ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు వాళ్ళు? యేసుప్రభు వారే నిజమైన దేవుడు అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సూచక్రియలు జరిగిన, అద్భుతాలు జరిగిన, స్వస్థతలు జరిగినా కానీ దేవుని మనం విశ్వసించట్లేదు. కానీ అక్కడ 450 మంది అన్య దేవతల్ని, అన్య విగ్రహాలని, బయలుదేవతల్ని పూజిస్తున్నా కానీ ఈయన ఏలియా ఏం చెప్తున్నాడంటే, నేను మాత్రం నా దేవుని వైపు నేను ఒక్కనే నిలబడి ఉన్నాను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేసి ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. అదేవిధంగా మనం ఉండగలమా? వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ 450 మంది ప్రవక్తలను, ఆ 450 మంది కూడా ఎలా ఉన్నారంటే కాసేపు అటు కాసేపు ఇటు ఉన్నారు. అలాంటి వారి కోసం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు వెచ్చగానే ఉండండి, వెచ్చగానే ఉండాలి. అలా ఉండకపోతే ఏం చెప్తున్నారు వాక్యం? ఆయన నోట నుండి ఉమ్ము ఊస్తాననేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఎలా ఉంటున్నామంటే, మనకి అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం రానప్పుడు మనుషులు. ఏంటండి? అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు మనుషుల వైపు మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం ఉండకూడదు. ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు నోట నుంచి, అంటే మనం ఆయనలో అంటుకట్టబడి ఉన్నాం. ఏంటండి? మనం ఆయనలో అంటుకట్టబడి ఉన్నాం. అంటుకట్టబడిన వారు ఆయనలో ఫలించాలి తప్ప లోకంలో ఫలించకూడదు. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే లోకంలో ఎక్కువ ఫలిస్తున్నారు. ఏంటండి? లోకంలోనే బాగా ఎక్కువగా ఫలిస్తున్నారు. కానీ మనం లోకం వైపు ఉంటే కానీ దేవుడు ఆయన నోట నుంచి ఉమ్మి వేయబడి నరకంలోను ఆరిపోని అగ్నిలో ఆయన వేస్తాననేసి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మూడో వ్యక్తిని చూసుకున్నట్లయితే ఎస్తేరు. ఎవరండి? ఎస్తేరు గురించి తెలుసండి అందరికీ. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. పిలువబడగా పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండము ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనను. సరిపోతుంది. 16వ వచనంలో 2 లైన్ల నుంచి చూడండమ్మా. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికతులు కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తము. నొన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రాజు ఉన్నాడండి. రాజు గృహంలోకి, అంతర్గృహంలోకి ప్రవేశించడానికి ఎవరికి కూడా అధికారం లేదు. అంటే కేవలం రాజు మాత్రమే ఉండాలి అక్కడ. అయితే ఆ గృహంలోకి ప్రవేశించడానికి ఎవరికి కూడా అధికారం లేదు. కానీ ఈ ఎస్తేరు ఎవరంటే ఒక యూదురాలు. ఎవరండి? ఒక యూదురాలు. అయితే ఆ ఊర్లోనూ, ఆ దేశంలోనూ వీళ్ళని వెలివేయబడినటువంటి వారు. అయితే అక్కడ ఉన్న హామాన్ ఏం చేస్తాడంటే యూదులందరినీ
చంపించేయాలనేసి ఒక పన్నాగం పన్ని ఒక లెటర్ రాపించి దేవుని రాజు ఉంగరంతో ముద్రేపిస్తాడు. ఏంటండి, రాజు ఉగ్రంతో ముద్రేపించి ఆ ప్రకటన చేపిస్తాడు. చేపించిన తర్వాత అది చివరాఖరికి ఎవరి దగ్గరికి వస్తుంది? మొర్దెకై ద్వారా ఎస్తేరుకు తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఏమంటుందంటే, నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు, అయినా కానీ నేను నా ప్రాణాలకి తెగించి కూడా నేను వెళ్తాను, నేను చనిపోయినా చనిపోవచ్చు, కానీ నా ప్రజలకు మాత్రం ఎటువంటి హాని నేను జరగనివ్వననేసి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏంటండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. కానీ ఈ రోజుల్లో ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? ఏంటండి, ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? కానీ ఈమె ఏం చేసింది, ఎస్తేరు ఏం చేసింది, వారి ప్రజలకి ఆమె ఒక తల్లిగా ఉండి, ఈ నా బిడ్డలు నశించిపోకూడదు, వీళ్ళు అంతరించిపోకూడదు, వీళ్ళు చనిపోకూడదు అనేసి ఆమె నిలబడి, ఒక తల్లిగా నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, దేవునికి ప్రార్థన చేసింది. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం చూస్తామండి ఒకసారి. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. ఎవరి కోసమే ఎత్తాలంటే చేతులు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎవరి తట్టు ఎత్తాలి? దేవుని తట్టు ఎత్తాలి. కానీ మన పిల్లల కోసం ఎవరి తట్టు ఎత్తుతున్నామంటే ప్రజల వైపు మనం ఎత్తుతున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుతూ నీ పిల్లల ప్రాణం కాపాడుకోవడానికి నా వైపు చెయ్యెత్తు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం దేవుని వైపు ఎత్తాం, దేవుని వైపు తప్ప మొత్తం అందరి వైపు చేతులు ఎత్తుతాం. మా బిడ్డను మార్చండి, మా పిల్లల్ని మార్చండి అనేసి మాట్లాడతాం తప్ప దేవుని వైపు మాత్రం మనం యవ్వనం కూడా చేతులు ఎత్తాం. కానీ ప్రభావతక్క గారు ఉన్నారు, ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి గురించి చాలా బాధపడేవారు. ఒకసారి మా ఇంటి దగ్గర భోజనాలు పెట్టడం కోసం నేను ఆ లిస్ట్ కోసం అనేసి వెళ్ళాను, కూరగాయల లిస్ట్ కోసం అనేసి సరుకుల కోసం వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్తున్నారు, ఎలాగంటే మా అబ్బాయి ఇలా ఉండేవాడమ్మా, ప్రార్థన కూడా చేయించుకోడు, కానీ మా అబ్బాయి సరే అమ్మా ప్రార్థన చేయి, పుట్టినరోజు కదా అనేసి ఆయన పుట్టినరోజు నాడు ప్రార్థన చేయించుకున్నారని చెప్పారు. కానీ ఆయన దేవుని వైపు తిరగరు. దేవుడు అంటే ఇష్టం లేదు, కానీ దేవుని వైపు తిరిగారా? దేవుని వైపు తిరుగుతున్నారు. ఏంటండి, దేవుని వైపు తిరుగుతున్నారు. దేవుడు అంటే నమ్మకం కలుగుతుంది. ఎవరి వల్ల కలుగుతుంది? ఎవరి వల్ల కలుగుతుంది? ఆవిడ తల్లి చేసే ప్రార్థన వైపు. ఎవరి వైపు చేతులు ఎత్తింది ఆమె? ఎవరి ప్రాణం కోసం ఎత్తింది? వాళ్ళ పిల్లల కోసం దేవుని వైపు చేతులెత్తి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా ఈ రోజునాడు ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏదైనా అవసరం వచ్చినా కానీ, ఇంటిలో కానీ, పుట్టినరోజు కానీ, కనీసం ఆ పుట్టినరోజు నాడైనా ఒకసారైనా అప్పుడైనా కానీ ప్రార్థన చేయించుకున్నారు. అంటే దేవుని వైపు ఆసక్తి కలిగి ఆయన వస్తున్నారు. ఏంటండి, దేవుని వైపు తిరుగుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? బిడ్డల కోసం మనం ప్రార్థన చేయం, ఎక్కువగా దేవుని దగ్గర గోజాడం. కానీ ఎప్పుడైతే మనం దేవుని దగ్గర గోజాడతామో మన బిడ్డల ప్రాణాన్ని మనం కాపాడిన వారుగా ఉంటాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే 4వ వ్యక్తి యోబు. యోబు ఎవరండి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని ద్వేషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. సరిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోబు ఏం చేస్తున్నాడండి? పిల్లలు ఇంటికాడ ఆయనకున్న పిల్లలు ఒక్కొక్కరి ఇంటికాడ ఒక్కొక్క రోజు నాడు విందు చేసుకునేవారు. ఆ విందులో ద్రాక్షారసం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా దేవుని దూషిస్తారేమో, వారికి తెలియకుండా నోట్ల నుంచి అపవిత్రమైన మాటలు ఏమైనా పలుకుతారేమో అనేసి ఆయన భయపడి ప్రతిరోజు అరుణోదయం ఆయన లేచి ఆ పిల్లల పేరిట దేవునికి దహన బలి అర్పించేవాడు. ఆయన ఎందు నిమిత్తం? పాపానికి ప్రాయశ్చిత్త
పాప పరిహారార్థ బలి అంటారు దాన్ని. ఏంటండి? ప్రాయచిత్త పాప పరిహారార్థ బలి. దానిని అర్పించేవాడు ఆయన. ఎందుకు అర్పించాడు? ఎక్కడ చేస్తారేమోనని ముందుగా పాపానికి ప్రతిఫలం చెల్లించాడు ఆయన. కానీ ఈరోజు మనం ఎవరైనా కానీ, మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా చిన్న చిన్న దొంగతనాలు కానీ, వారి నోట్లో అపవిత్రమైన మాటలు, బూతులు కానీ, ఎదుటివారిని హేళన చేసే మాటలు కానీ ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? నవ్వుకుంటాం కాసేపు. ఎందుకంటే అవి వెటకారంగా ఉంటాయి. ఏంటండి? ఎటకారంగా ఉంటాయి. చిన్నపిల్లలు కదా, బాగా మాట్లాడుతున్నారు, బాగా అంటున్నారు అనేసి మనం అంటాం. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు నాడు అదే చిన్న దొంగతనం చేసి, ముందు చిన్నప్పుడు చిన్న దొంగతనం చేశారు. కానీ వారిని మనం అప్పుడు హెచ్చరించలేదు. పెద్ద అయిన తర్వాత ఏ గజ దొంగ ఏ పోలీసులకు దొరికి అక్కడ మోకాళ్ళ మీద పెడితే, అప్పుడు బాధపడితే ప్రతిఫలం ఉంటుందా? ఏంటండి? అప్పుడు బాధపడితే ప్రతిఫలం ఉంటుందా? అప్పుడు బాధపడితే ప్రతిఫలం ఉండదు. కానీ ఎప్పుడు వంచాలి? మొక్కై వంగనేది మ్రానై వంగున అనేసి ఒక సామెత ఉంది. కానీ మనం ఏం చేస్తాం? అలాంటివి ఏమీ చెయ్యం. నా కొరికే, నా కూతురే బాగా చేసావమ్మా, ఇలాగే చెయ్యి అనేసి వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తాం తప్ప ప్రోత్సహిస్తాం. కానీ వాళ్ళని నిందించం. వాళ్ళకి ఇది తప్పు, నువ్వు చేసేది తప్పు అనేసి ఎవరం కూడా చెప్పం. కానీ వాళ్ళని మనం సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలా చేయకూడదు. కానీ యోబు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారేమోనని ముందుగానే భయపడి దేవునికి దహన బలులు అర్పించాడు. ఏంటండి? దేవునికి దహన బలులు అర్పించాడు. అంటే తప్పులను చేస్తారేమో అని పరీక్షించుకుంటున్నాడు. కానీ ఎవరైనా కానీ, ప్రభువా ఈరోజు నేను ఏ తప్పు చేశాను, నన్ను క్షమించనని ఎవరైనా కానీ దేవుని బలిపీఠం దగ్గర ఎవరైనా అడిగారా? ఎవరైనా అడుగుతారా? అడగరు. ఎందుకంటే అది మన దృష్టిలో తప్పు కాదు, కానీ దేవుని దృష్టిలో తప్పు. ఎందుకంటే మన అవసరాన్ని బట్టి ఒక్కొక్క తప్పు, ఒక్కొక్క అబద్ధం చేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎలాంటి అవసరత వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా కానీ పాపంలో మాత్రం పడకుండా ఉండాలనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐదో వ్యక్తిని చూసుకున్నట్లయితే ఫినెహాసు. ఎవరండి? ఫినెహాసు పరిహారం చేశాడు. కీర్తన గ్రంథం 106వ కీర్తన 30వ చరణం. 106వ కీర్తన 30వ చరణం. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. సరిపోతుందమ్మా. పరిహారం చేయగనక పుట్టినోట్లో శిక్ష జరిగింపగా. ఏంటండి? శిక్ష జరిగింపగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే శిక్ష దేనికండి? ఇప్పుడు మోషే వాళ్ళందరినీ కూడా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకి నడిపిస్తున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని కానాను ప్రదేశానికి నడిపిస్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని నడిపిస్తున్నారు. అని నడిపించినప్పుడు వీళ్ళందరూ కలిపి ఏం చేశారంటే, అక్కడ మేము మాంసం తినేవాళ్ళం, ఇక్కడ మాంసం లేదు, ఏమీ లేదు, ఆకులు అల్లంలో తినాల్సి వస్తుంది, మాకు తినడానికి ఏమీ లేదని దేవుణ్ణి అవమానపరిచేవారు. ఏంటంటే దేవుణ్ణి దూషించేవారు. అదేవిధంగా మోషేని కూడా దూషించేవారు. అది తప్పు కదా మరి అలా చేయడం. ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఏంటండి? 24వ వచనంలో చూసుకున్నట్లయితే, వారు రమ్యమైన దేశం నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. సరిపోతుందమ్మా. అంటే ఆయన మాటని నమ్మకపోయేవారు. అక్కడ వారికి ఆహారం లేదు, మన్నాను కురిపించారు. ఏంటండి? ఆహారం లేదు, మన్నాను కురిపించారు. కానీ వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా లేవు. కానీ ఏం చేశారు? బండ నుండి నీళ్ళు వచ్చినాయి. అన్ని సూచక్రియలే కదా, అవి అద్భుతాలే కదా. అయినా ఎందుకు శోధిస్తున్నారు? ఎందుకు శోధించాలి దేవుణ్ణి? నమ్మట్లేదు. ఎన్ని చూసినా కానీ నమ్మట్లేదు. వారి హృదయం కఠినమైపోతుంది. ఏంటండి? వారి హృదయం కఠినమైపోతుంది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి తెలియజేయాలి. ఫినెహాసు వారికి తెలియజేశాడు. ఏంటండి? అక్కడ జరిగిన వాటికి అక్కడ తెగులు వచ్చింది. వారు చేసిన పాపానికి కానీ, తప్పుకు కానీ, అదేవిధంగా దేవుని అవమానించినందుకు, దూషించినందుకు కూడా దేవుని కోపం వల్ల, అక్కడ దేవుని ఉగ్రత వల్ల ఒక తెగులు వచ్చింది. ఏంటండి? ఒక తెగులు వచ్చింది. అక్కడ ఫినెహాసు ఏం చేశాడంటే, ఆ పాపానికి తగ్గ పరిహారం ఆయన చెల్లించాడు. పరిహారం చెల్లించడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే, తెగులు ఆగిపోయింది. ఏంటండి? ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది. ఏంటండి? తెగులు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? పరిహారం చెల్లించడం వల్ల. అంటే
చేసిన తప్పుని గ్రహించి దానికి పరిహారం చెల్లించారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి, అలా చేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? న్యాయంగా, నమ్మకంగా ఎవరు ఉంటారనేసి ఆయన ఆకాశంలో నుంచి మనల్ని పరిశీలిస్తున్నారు. కానీ మనం ఉంటామా? ఇంట్లో ఉండం, డబ్బులు దాచేసుకుంటాం. ఏంటండి, ఇంట్లో భార్యకి తెలియకోకుండా భర్త డబ్బులు దాచుకుంటాడు, భర్త తెలియకోకుండా భార్య డబ్బులు దాచుకుంటుంది, తల్లిదండ్రులకు తెలియకోకుండా పిల్లలు డబ్బులు దాచుకుంటారు. ఏంటండి, దాన్ని ఏమంటారు? మోసం అంటారా కాదా? మోసం అంటారు. అది యథార్థత? అది నమ్మకంగా ఉండడమా? నీతిగా న్యాయంగా ఉండడమా? న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే మన ఇంటిలో వాళ్ళని మనం ఎలాగైతే చూస్తామో ఎదుటి వారిని కూడా మనం అదే విధంగా చూడాలి. మనం న్యాయంగా ఉంటేనే కదా ఎదుటివారు మన పట్ల న్యాయంగా ఉండేది. మనం నమ్మకంగా ఉంటేనే కదా ఎదుటివారు నమ్మకంగా ఉండేది. కానీ మనం నమ్మకంగా ఉండం, మనం దేవుని దగ్గర నీతిగా ఉండం, మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉండం. కానీ దేవుడు మాత్రం మనకి క్రియలు చేసేయాలి, అద్భుతాలు చేసేయాలి, మనకి స్వస్థత జరిగించాలంటే ఎలా జరుగుతుందండి? ఎలా జరుగుతుంది? జరుగుతుందా? ఇప్పుడు కొట్లోకి వెళ్తారు, మీకు ఒక నూనె ప్యాకెట్ కావాలి. ఏంటండి, ఒక నూనె ప్యాకెట్ కావాలి. ఇంచుమించు అది కేజీ ఒక 130 రూపాయలు కావచ్చు. ఏంటండి, 130 రూపాయలు కావచ్చు. వెళ్ళి డబ్బులు ఇచ్చిన తర్వాత మాకు నూనె ప్యాకెట్ కావాలనేసి అడిగితే తీసి అక్కడ పెడతాడు. డబ్బులు ఇవ్వండి అంటాడు. డబ్బులు ఇవ్వకోకుండా ఇస్తాడా? ఫ్రీగా ఇస్తాడా? ఫ్రీగా మనకి ఏది ఇవ్వడు. కానీ మన హృదయాన్ని మనం ఏం చేస్తున్నాం? సాతానికి ఇస్తున్నాం. సాతానికి ఇస్తామంటే మనకే ప్రతిఫలం వస్తుంది. అది ఎల్లకాలం ఎల్లవేళలా ఉంటుంది. అది బాగుంటుంది. ఏంటండి, సాతాను ఇచ్చేది బాగుంటుంది. ఎలా బాగుంటుంది? నరకంలో బాగుంటుంది. నరకంలో బాగుంటుంది. అక్కడ నరకంలో బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. కానీ దేవుని మార్గంలోనూ ఇక్కడ శోధనలు ఉంటుంది, ఇక్కడ శ్రమలు ఉంటుంది. ఈ శ్రమలు మన చుట్టుపక్కల నుంచి వచ్చే ఇబ్బందులు, ఇరుకుల్లో కూడా వాటిని మనం అనుభవించి వాటిని మనం ఎదుర్కొనగలిగితే దేవుడు పరలోక రాజ్యంలో మనకి స్థానం కల్పిస్తాడు. ఏంటండి, పరలోక రాజ్యంలో మనకి స్థానం కల్పిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన తప్పుల్ని ఎప్పటికీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకోము. ఎందుకంటే దేవునికి తెలిసిపోద్దేమో, నేను తప్పు చేశానని దేవునికి తెలిసిపోద్దేమో అనేసి అనుకుంటాం. కానీ దేవుడు నరుని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఏంటండి, నరుని హృదయ రహస్యాలు ఎరిగినవాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని ఎవరో చూడట్లేదు, మనం తప్పు చేసినా ఎవరు చూడట్లేదు అనేసి మనం అనుకుంటాం. పిల్లి కూడా అలాగే అనుకుంటుంది. దాకలోను పాలులోను ఆ మూత పెట్టేసేసి కళ్ళు మూసుకుని పాలు తాగిస్తుంది. నన్ను ఎవరు చూడట్లేదు కదా అనుకుంటుంది. వెనకాల నుంచి వచ్చి కర్రట్టుకుని ఒకటి వేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది దానికి, నన్ను చూశారు అనేసి అప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు మనం నన్ను ఎవరో చూడట్లేదు కదా అనే ఉంటాం తప్ప ఇంట్లో వారితో ఎవ్వరూ కూడా సమాధాన పడం. కానీ దేవుడు అవకాశం ఇస్తారు. నా బిడ్డ మారతారులే, నా కోసం తెలుసుకుంటారులే, నా వైపు వస్తారనేసి ఇంకా మనకి అవకాశం ఇస్తున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ అవకాశాన్ని ఇప్పుడు కాదు ప్రభు, తర్వాత వస్తాను, ఇంట్లో కేజీ బిర్యానీ ఉంది, అది తినేసిన తర్వాత వస్తాను, మాసం ముందు తినేసాక వస్తాను అనేసి అంట. కానీ మనం ఏటి వైపు దృష్టి పెడుతున్నాం? లోకం వైపు దృష్టి పెడుతున్నాం. కానీ మనం లోకం వైపే దృష్టి పెట్టి ఆయన ఇచ్చే అవకాశాన్ని మనం ఎప్పుడైనా కానీ మనం వినియోగించుకోకుండా ఉంటే ఆయన కూడా కొంతకాలం, మనుషులకి మనకి సహనం ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. చివరి వరకు ఉండగలమా మనం? సహనంతో ఉండలేం. మరి దేవుడు కూడా ఉండగలరా? పాపం ఎక్కువైపోతూ ఉంటే మనల్ని ఉంచుతారా? పాపానికి తగ్గ ప్రతిఫలం కూడా మనకి ఇస్తారు కదండి. మరి ఇస్తారా ఎవరా? పాపానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క తప్పుని కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనే నిజమైన రక్షకుడు అనేసి మనం ఆయన్ని అంగీకరించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 6వ వ్యక్తిని చూసుకున్నట్లయితే మోషే నిర్గమకాండం 32వ అధ్యాయం 10, 11, 14 వచనాలు. నిర్గమకాండం 32వ అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం 11. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. సరిపోతుందమ్మా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కోపం ఎందువల్ల వస్తుందండి? కోపం దేవునికి కోపం ఎందువల్ల వస్తుంది? ఆయన మోషేని చూసి సనుగుకున్నారు. మోషే సొంత నిర్ణయం చెప్తున్నాడా? మోషే సొంత ఆలోచన చెప్తున్నాడా? మోషే సొంత ఆలోచన చెప్పట్లేదండి. ఆయన సొంత నిర్ణయం చెప్పట్లేదు. మోషే దేవుడు ఏదైతే మోషేతో మాట్లాడుతున్నారో ఆ విషయం కానీ, ఆ వాక్యం కానీ, ఆ మాట కానీ అక్కడున్న ఆ ప్రజలకి తెలియజేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కరిలో కూడా వచ్చేవాళ్ళు, ఐగుప్తులో నుంచి వచ్చే ఇశ్రాయేలు అందరూ కూడా చాలామంది మోషేని సనుక్కోవడం, ఆయన్ని నానా రకాలుగా ఈ ఇబ్బందులకు గురి చేయడం. మాకు ఆహారం లేదు, మాకు నీళ్ళు లేదు, మళ్ళీ ఆహారం ఉన్నా కానీ మాకు తినడానికి మాంసం లేదు, రోజుకి ఒకసారైనా కానీ మేము మాంసం తినేవాళ్ళం, అక్కడ ఉన్నప్పుడు దోసకాయలు కీరకాయలు మేము తినేవాళ్ళం అనేసి అనేవారు వాళ్ళు అని మోషేని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. మోషేని ఇబ్బంది పెడతా ఉంటే మోషే ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాడు కదా. అది దేవునికి అప్పగిస్తాడా? అప్పగించడా? ఇక్కడ ఏదైనా మన ఇంట్లో ఏదైనా దొంగతనం కానీ, ఏదైనా తప్పే కానీ ఎవరైనా చేశారనుకో, కొట్టడానికి ఎవరైనా వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమా? ఏంటండి? ఎందుకంటే అక్కడ వాళ్ళ అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రూల్ అది ఏంటండి, ఎవరైనా ఏదైనా చేస్తే నాయకులకి చెప్పడం, పోలీసులకి చెప్పడం అది రూలు. అయితే మన బైబిల్ పరంగా చూసుకున్నట్లయితే జరిగింది, అక్కడ తప్పు జరిగింది, ప్రభువుకి అప్పగించాలా వద్దా? ప్రభువుకి అప్పగించాలి. అదేవిధంగా మోషే కూడా ప్రతి ఒక్కటి కూడా దేవునికి అప్పగించారు. అప్పగించిన తర్వాత దేవునికి వాళ్ళందరూ చేసే క్రియల వల్ల దేవుని కూడా విసిగిపోయి ఆయనకి కోపం వచ్చింది. ఏంటండి? కోపం వచ్చి అగ్ని వారి మీద వేస్తానంటున్నాడు. ఏంటండి? వారిని కాల్చివేస్తానంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ తప్పు జరుగుతుంది. ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని సూచక్రియలు చేసినా కానీ వాళ్ళు మారట్లేదు, వినట్లేదు కూడా. వింటున్నారు, ఓ చెవితో వింటున్నారు, ఓ చెవితో వదిలిపెట్టేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళందరూ కూడా వదిలిపెట్టేస్తున్నారు. అవి ఎవరు కూడా దేవుని మాటలు కానీ, మోషే మాటలు కానీ వాటిని విని పాటించేవారుగా ఎవరు లేరు. అందువల్ల దేవుడు ఏమంటున్నాడంటే, నా కోపము వారి మీద చూపిస్తాను, వారిని కాల్చివేస్తాను అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? అంత అవమానపడ్డా కానీ, అంత మోషే హేళన చేయబడ్డా కానీ మోషే ఏం చేస్తున్నాడంటే 14వ వచనంలో చూడండి, బ్రతిమాలుకుంటున్నాడు. ఏంటండి? అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడిన. సరిపోతుందమ్మా. ఎవరు సంతాపడ్డారండి? యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడు గురించి సంతాపపడాను. అంటే దేవుడు బాధపడ్డారు. ఎందు నిమిత్తం బాధపడ్డారు? మోషే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలు మోషేని హేళన చేశారు, అవమానపరిచారు. కానీ మనం ఏం చేస్తాం? మనల్ని ఎవరైనా హేళన చేశారనుకో, వెంటనే వాళ్ళని ఎటకారం చేయాలి, వెంటనే వాళ్ళని కూడా మనం హేళన చేయాలి. మనల్ని ఎవరైనా అవమానపరిచారనుకో, మనం కూడా వెంటనే అవమానపరిచేయాలి, లేదా 2 పడేసేయాలి వెళ్ళి. ఏంటండి? అయితే అవమానపరిచేయాలి, లేదా 2 అడేసేయాలి వెళ్ళి. కానీ మోషే ఏం చేస్తున్నాడు? మోషేకి సకల విద్యలు వచ్చు. ఏంటండి? మోషేకి సకల విద్యలు వచ్చు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో కుమార్తె దగ్గర ఫరోకి మనవడి కింద మోషే పెరిగాడు. అప్పుడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు కదా. అన్ని విద్యలు నేర్చుకున్నా కానీ ఆయన వాళ్ళు అంతలా హేళన చేసిన, అంతలా అవమానపరిచినా కానీ ఆయన వాళ్ళ మీద శాపం రప్పించి వాళ్ళ నాశనం చేసి అనేసి మోషే అనలేదు. ఏంటండి? మోషే అనలేదు. దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నాడు. ఏంటండి? దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నాడు. ప్రభువా వీళ్ళని క్షమించండి, వారు తెలియక చేశారు, క్షమించండి అనేసి దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నారు. కానీ మనం బ్రతిమాలుతామా? ఎవరైనా మన దగ్గర ఏదైనా చిన్న తప్పు చేశారనుకో, చంపే నరికే, ఏంటండి వాళ్ళని చంపే నరికే అనేసి అంటాం. మనమే కొట్టడానికి మనం వెళ్ళిపోతాం.
కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన్ని క్షమించాలి. కానీ ఈ 6 పట్ల మనం ఏం నేర్చుకోవాలనేసి అంటే యెహోషువ ఏం చేశారు? నేను నా ఇల్లు నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అనేసి సెలవిచ్చారు. మరి యేసుక్రీస్తు వారు ఉన్నారు సాదృశ్యంగా యెహోషువకి. యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా కొత్త నిబంధనలను బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి వెళ్తారు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత సాతాను ఏమంటాడంటే యేసుక్రీస్తు వారిని, నా కాళ్ళకి మొక్కు, ఈ జనాన్ని, ఈ అధికారం అంతా కూడా నీకు ఇస్తాననేసి యేసుక్రీస్తు వారితో సాతాను అంటాడు. కానీ దేవుడు ఏమంటారు? నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి కూడా మొక్కకూడదు. ఏంటండి? మొక్కకూడదు. మరి యెహోషువ ఏం చెప్తున్నాడు? నా దేవుడైన యెహోవాని నేనును నా ఇల్లు నా ఇంటి వారు అందరూ కూడా సేవిస్తామనేసి యెహోషువ సెలవిస్తున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండో వ్యక్తి ఎవరు? ఏలియా. రెండో వ్యక్తి ఏలియా ఏం చేస్తున్నారంటే, మీరందరూ అటువైపు నిలబడినా నేను మాత్రం నా దేవుని వైపు మాత్రమే నేను నిలబడతాననేసి ఏలియా సెలవిస్తున్నారు. మరి ఏలియాకి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు ఏం సెలవిస్తున్నారంటే మనకి సిలువ దగ్గర, ఏంటండి, సిలువ దగ్గర వేలాడినప్పుడు అందరూ వదిలిపెట్టేశారు. ఎవరు? శిష్యులు వదిలిపెట్టేశారు. కన్న తల్లి మరియా కూడా అక్కడే ఉన్నారు, ఆవిడ కూడా విడిచిపెట్టేశారు. బంధువులు విడిచిపెట్టేశారు. అప్పటి వరకు ఆయన ద్వారా జరిగిన స్వస్థతలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. అయినా కానీ వాళ్ళందరూ కూడా వదిలిపెట్టేశారు. కానీ ఇక్కడ ఏలియా ఎలాగైతే నేను నా దేవుని వైపు నేను ఒక్కనే నిలబడతాననేసి ఈయన ఎలాగైతే నిలబడ్డారో అదేవిధంగా ఆయన యేసుక్రీస్తు వారి సిలువలో నేను నా దేవుని వైపే ఉంటాననేసి మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఏంటండి? మూడో వ్యక్తి చూసుకున్నట్లయితే ఎస్తేరు నుంచి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారికి ఏముందంటే ఉపవాస ప్రార్థన. ఏంటండి? ఉపవాస ప్రార్థన దేవుడు ఏకాంతంగా ఉండి ప్రార్థన చేసుకునేవారు. ఏంటండి? ఏకాంతంగా కొండపైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. కానీ మనం ఏకాంతంగా ప్రార్థన చేస్తామా? మనం ప్రార్థన చేసామంటే 10 మందికి తెలియాలి. ఏంటండి? ఉపవాసం ఉన్నానమ్మా, ఇవాళ ప్రార్థన చేస్తున్నాను, ఏం తినలేదు అంట. కానీ కడుపు నిండుగా తాగేస్తాం. ఏంటండి? కడుపు నిండా తాగేస్తాం. ఎవరు చేసేదండి? అన్నం ఒకటే దూరం పెడతాం. కానీ పాలు తాగేస్తారు, మజ్జిగ తాగేస్తారు, జ్యూసులు తాగేస్తారు. ఇంకా ఉపవాసం ఏముంది? ఏంటండి? ఉపవాసం ఏముంది? ఆ ఉపవాసానికి ప్రతిఫలం వస్తుందా? అలా ఉండి చేస్తే రాదు. ఎందుకంటే ఆయనకి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటేనే నమ్మకంగా ఉండి చేయాలి, నీతిగా ఉండి చేయాలి. మనల్ని ఎవరో చూడట్లేదు కదా, పర్లేదు మనం తినేసినా కానీ దేవుడు ఆలకిస్తాడు కదా అనేసి అంటే యథార్థంగా ఉండి ఏది చేయకపోతే ప్రతిఫలం అనేది మనకి దక్కదు. అదేవిధంగా యోబు. ఏంటండి? యోబు ఎన్నో వ్యక్తి అండి? 4వ వ్యక్తి యోబు. ఈ యోబు నుంచి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఏంటండి? యోబు ఏం చేశాడంటే తన పిల్లలకి ఎక్కడైతే పాపం చేస్తారో, ద్రాక్షారసం తాగి ఎక్కడ దేవుణ్ణి దూషిస్తారేమో అని ఆయన భయపడి దహన బలులు అర్పించాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనం చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోతున్న పాపాలు, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో చేస్తున్న చేయబోయే పాపాల నిమిత్తం ఏంటండి ఆయన మన కోసం బలి అర్పించారు. బలి ఏంటి? ఆయన ప్రాణాన్నే బలిగా అర్పించారు. ఏంటండి? ఆయన ప్రాణాన్నే మనకి బలిగా అర్పించారు. కానీ మనం ఏం చేస్తామంటే మా కోసం పుట్టారేంటి, మా కోసం చనిపోయారేంటి, ఆ కాలంలో ఎవరున్నారో వాళ్ళ కోసం చనిపోయారు, మా దేవుడేంటి, వాళ్ళ దేవుడు, తెల్లలు దేవుడు అనేసి అంటారు. మరి తెల్లలు దేవుడు అన్నప్పుడు భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటండి? భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు? మొట్టమొదటి మనిషి ఎక్కడి నుంచి వచ్చారు? మొట్టమొదటి మనిషి భూమి మీద మనుషులు ఉన్నారు, కరెక్టే. ఆ మొట్టమొదటి మనిషి ఎక్కడి నుంచి వచ్చారు? మనిషి ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఆ దేవుడే ఈ దేవుడు యేసుక్రీస్తు వచ్చింది. అక్కడి నుంచి ఈయనే తమ స్వహస్తాలతో చేశారు మనల్ని. కానీ జనాలు ఎవరో కూడా అది పట్టించుకోరు. అదేవిధంగా 5వ వ్యక్తిని చూసుకున్నట్లయితే ఎవరండి? ఫినెహాసు అంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఏంటండి?
జరిగిన పాపాన్ని గ్రహించి దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా జరిగిపోయిన పాపానికి, జరుగుతున్న పాపానికి, జరగబోయే పాపానికి కూడా ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి మన పాపాలని ఆయన మీద వేసుకొని మన కోసం ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఏంటండి, మన కోసం ఆయన సిలువలో మరణించాడు. కానీ మనం ఆ సిలువ త్యాగాన్ని మనం తెలుసుకొని ఆయన మన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు అనేసి మనం అంగీకరించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 6వ వ్యక్తి ఎవరండి? మోషే ఏం చేశాడు? క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేసి బ్రతిమాలుకున్నాడు. ఏంటండి, క్షమించమని బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేశాడు. ఎందు నిమిత్తం క్షమించమన్నారు? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడ నాశనం అయిపోతారేమో అని భయంతో దేవుని ప్రజలు నాశనం అవ్వకూడదు, దేవుని ప్రజలు బ్రతకాలి, దేవుని తెలుసుకుని ఉండాలనేసి మోషే వాళ్ళందరి కోసం కూడా దేవుని దగ్గర క్షమించమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం వల్ల నిర్గమకాండం 32వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. ఏంటండి, దేవుడు అవి చేద్దామనుకున్న దానికోసం సంతాపపడి వారికి ఏ హాని ఏ కీడు కూడా చేయలేదు. ఏంటండి, ఏ హాని ఏ కీడు కూడా చేయలేదు. మరి యేసుక్రీస్తు వారు మోషేకి యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా ఉన్నారు కదా. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు, అంతలా కొట్టారు కదా, అంతలా నోటి మీద ఉమ్మూసారు, అంతలా పిడిగుద్దులు గుద్దారు. ఏంటండి, కొరడాలతో కొట్టారు. ఏంటండి, కొరడాలతో కొట్టారు. అయినా కానీ యేసుక్రీస్తు వారు తిరిగి కొట్టారా? కత్తులు బల్లలతో నరికేశారు ఆయన? ఏంటండి, ఏం చేయలేదు. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఏంటండి, క్షమించుడి. ఆయన క్షమించమని అడుగుతున్నారు. మన పాపాల వల్లే. ఏంటండి, మన పాపాల వల్లే, మనం దూషించిన మాటల వల్లే ఆయన మన కోసం సిలువలో మరణించారు. కానీ మనం ఆ సిలువ మరణాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? ఏంటండి, తెలుసుకోవట్లేదు మనం. ఎందుకంటే మన చెవులకి కానీ మన హృదయానికి కానీ గ్రహించే మనస్తత్వం ఉండట్లేదు. గ్రహించినా కానీ ఈ 4 గోడల మధ్యలో ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత వదిలిపెట్టేస్తాం. కానీ ఆ విధంగా మనం ఉండకూడదు. ఏంటండి, ఆ విధంగా మనం ఉండకూడదు. యెహోషువ వలె అన్యజనుల మధ్య నేను నా దేవుని తప్ప ఎవరిని సేవించననేసి మనం ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. అదేవిధంగా ఏలియా ఎలాగైతే నిలబడ్డారో అదేవిధంగా కూడా మనం అంతమంది నిలబడిన ప్రాణహాని ఉన్నదని తెలిసినా కానీ ఏలియా ఎస్తేరు వలె మనం నిలబడాలి. నిలబడగలిగిన రోజునాడు మనకి ఆశీర్వాదం అనేది దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. మనల్ని నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేస్తారు. లోకంలో వచ్చే చిన్న శ్రమలకి, చిన్న శోధనలకి కూడా మనం తప్పిపోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పిపోకూడదు. ఎందుకంటే నీ విశ్వాసం ఎలా ఉన్నదనేసి దేవుడు పరీక్షిస్తాడు. శోధన రావడానికి అనుమతిస్తారు. అనుమతించినప్పుడు దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఈ శోధన ఎందుకు అనేసి అందరూ జనాలు అంటారు. మరి యేసుక్రీస్తు వారికి శోధన రాలేదా? ఏంటండి, బాప్తిసం తీసుకున్న వెంటనే వచ్చేసింది. బాప్తిసం తీసుకున్న వెంటనే శోధన వచ్చింది. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు అనాలి కదా, నాకు శోధన వచ్చింది, దేవుడు లేడు, ఏమీ లేడు, నేనే దేవుని అనేసి ఆయన అనుకోవచ్చు కదా. ఆయన చెప్పారా? ఆయన అనలేదు. దేవుని చిత్తం వచ్చింది, నేను ఈ శోధన శ్రమించాలి, అనుభవించాలి, దీని నుంచి నేర్చుకోవాలి అనేసి ఆయన అనుకున్నాడు తప్ప దేవుడు లేడు, నాకు శోధన వచ్చింది అనేసి ఆయన యేసుక్రీస్తు వారు అనుకోలేదు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు లేడు అనేసి అంటాం. చిన్న వచ్చిన సమస్యలకి మనం లొంగిపోతాం. ఆ విధంగా సమస్యలకి లొంగిపోకుండా యెహోషువ, ఏలియా, ఎస్తేరు, మోషే, ఫినెహాసు, యోబు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా మనం ఉండాలి. ఏంటండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ వాక్యం మనం వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.